హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇవాళ మనం తమలపాకు రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చలికాలంలో చాలా మంచిది ఈ రసం. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 5-6 తమలపాకులు తీసుకున్న 2 టమాటాలు తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఒక గిన్నెలో వేసేసుకొని మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని ఉప్పు, పసుపు వేసేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. కొద్దిగా మరుగొచ్చాక మనం ఈలోపు మిరియాలు, జీలకర్ర దంచేసుకోవాలి. మిరియాలు మీకు కారంగా కావాలంటే ఇంకొద్దిగా మిరియాలే వేసుకోండి. దీంట్లో కారము, పచ్చిమిరకాయ అలాంటివి ఏమీ వేయం. అందుకని ఇంకా మీకు కారంగా కావాలంటే కొద్దిగా మిరియాలే వేసుకోండి. నేను మీడియంగా వేసాను, పిల్లలు కూడా తింటారని చెప్పి. డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. పిల్లలకి ఎలాగో ఈ చలికాలంలో మోషన్ ప్రాబ్లం వస్తుంది కదా, ఇలాగ రసం చేసి పెట్టండి. 2 డేస్కి ఒకసారి వాళ్ళకి ఫ్రీ మోషన్ అయిపోతుంది. ఇంకా మరగంగానే పక్కకు దించేసుకొని పోపు వేసేసుకోవటం. ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసేసుకొని చక్కగా పోపు వేసేసుకుంటే రసం రెడీ అయిపోతుంది. ఇలాగా తయారు చేశారంటే అసలు రైస్ అంతా కూడా దీంతోనే తినేయచ్చు. మీరు ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్